రాహుల్ గాంధీ గారు జగన్ గారిని ఉద్దేశించుతూ ఈ హిందీ భాష నేర్చుకోవడం కంటే కూడా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం మంచిదే అంటూ ఒక సెమినార్లో మాట్లాడడం జరిగింది. ఏమంటారు? గతంలో ఇంగ్లీష్ మీడియంస్ రాష్ట్రంలో పెట్టి జగన్ గారు మంచి పని చేశారు. ఒక హిందీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, మిగతా దేశాలన్నీ కూడా ఇంగ్లీష్లోనే కదా ఉన్నాయి అంటూ జగన్ గారిని పొగడం జరిగింది. ఏమంటారు ఈ విషయం చేత? గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన అంత జగన్ గారికి ఏనంటారు? జగన్ గారు ఖచ్చితంగా కూడా పిల్లలు ఏంటంటే ఇంగ్లీషు నేర్చుకోవాలని, ప్రపంచంతో పోటీపడి నడవాలని జగన్ గారి ఆశ. చంద్రబాబు నాయుడు గారి ఆశ అదేం కాదు. ఇంగ్లీష్ చదివితేట ముద్దబ్బాయిలుగా తయారవుతారని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అది ఏ రకంగా ఆలోచన వస్తుందో తెలియదు. కానీ తన మనవాడిని మాత్రం సెంట్రల్ సిలబస్ స్కూల్ మాత్రం చదివిస్తుంటారు. మరి సెంట్రల్ అంటే మరి అది కూడా ఇంగ్లీష్ కదా, అదెందుకు చదివించడం? ఆడు పాపం మనవడు దేవాంశ ఆ ముద్దబ్బాయిలా తయారవుతాడు కదా, అలాగెందుకు మంచి తెలుగులో చేర్పించమనండి. మంత్రి కొడుకులు ఇలా కొడుకులు అందరూ ఇంగ్లీష్ మీడియము సెంట్రల్ సిలబస్ అన్నీ చెయ్యాలి. మిగతా వాళ్ళు మాత్రం తెలుగు మాట్లాడకుండా తెలుగు ఒకటే మాట్లాడుకుని ఉండాలా? ఇది సమంజసం. అదే సభలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ మీ మనవరాలు బీజేపీ నాయకులకు సంబంధించిన వాళ్ళు ఫారెన్లో అమెరికాలో చదువుతున్నారు కదా, మరి మీ మంత్రులకు సంబంధించిన పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళని కనుక్కోండి, హిందీలో నేర్చుకుంటున్నారా ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నారా అని ఆయన అడగడం జరిగింది. ఎవరు అడిగారు? రాహుల్ గాంధీ గారు అడిగారు. రాహుల్ గాంధీ గారు కొంచెం ఆయన ఈ మధ్యన ఆలోచనతో బాగానే ఉన్నారు. ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదవాళ్ళకి మంచి చేస్తుంది, చెడు అనేది ఏం చేయలేదు. ఒక్క మన విషయంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో విభజించడం పాలించారు తప్పించి, కానీ మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అలాంటిదేం లేదు. అలా పేదవాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. ఎలాగా ఇప్పుడు పేద పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడాను మంచి స్కూల్లో చదవాలి. అసలు స్కూళ్ళు అనేవి జగన్ గారి టైంలోనైతే ఆ స్కూళ్ళు అనేవి అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్తో పోటీ పడేలా చేశారు. ఏదైనా కూడా వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వడం కానీ, లేదంటే ఫస్ట్ ప్రైజ్లో ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోన ఒక ట్యాబులు లేవు, ఏమీ లేవు. ఈ అప్పుడులో నాడు నేడు కింద ఈ బెంచీలు కట్టేశారు. ఆ బెంచీలు కూడాను ఇప్పుడు వాళ్ళందరూ కూడాను బెంచీలు కాకుండా కింద కూర్చోమని అంటున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి చేసింది ఇంకో ముఖ్యమంత్రి కూడాను అది ఒప్పుకోనివ్వట్లేదు. అంటే మేము ఇలా చేయలేదు కదా, వాళ్ళకెందుకు ఇలా చెయ్యాలి అనే ఉద్దేశం మీద ఇవన్నీ కూడాను. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం, మా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఒకటి ఏది చేసినా కూడా జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలని. అంటే వాళ్ళ తాలూకా ఆలోచన ఎలా ఉందనంటే జగన్మోహన్ రెడ్డి ఉండడం వల్ల మన అమ్మఒడి ఇవ్వాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఉండడం వల్ల ఈ రైతులకి పథకం ఇవ్వాల్సి వస్తుంది, అదే ఆడబిడ్డనది ఇవ్వాల్సి వస్తుంది. రీసెంట్గా అంటున్నారు కదా ఈ అచ్చెన్నాయుడు, ఆడబిడ్డని ఇది ఇవ్వాలంటే ఆంధ్ర నమ్మేలు వాళ్ళు అమ్మడానికి వచ్చారు. వాళ్ళు ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు కదా. అవన్నీ కూడా అమ్ముకోవడానికే. జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇవన్నీ అమ్మేస్తారు. అది ఎవరికి తెలియకుండా ఎలా ఉంటుంది? తెలిసే అమ్ముతాడు. కానీ ఇవన్నీ చేస్తుంటానంటే ఏదో నువ్వు కొత్త ముఖ్యమంత్రివి వచ్చావు, ఏదో రకంగా వచ్చావు. వచ్చేటప్పుడు నేను పలానోళ్ళ కన్నా బెటర్గా నేను చేస్తాను ముఖ్యమంత్రి పదవి అని చేయమనండి, అది బాగుంటుంది. ఎంతసేపు కక్ష ఏది నన్ను జైల్లో పెట్టారు, నీకు సాక్ష్యం లేకుండా జైలు పెట్టలేదు కదా. స్కిల్ డెవలప్మెంట్ కింద 300 కోట్లు అవి ఎలాగ నీ అకౌంట్లో వేసుకున్నాం. ఇప్పుడు అలాగే అమరావతి నదులు ఇవన్నీ తోలుతుండ్రు, ఏది సంవత్సరంలో పూర్తి అయిపోవాలంటున్నారు. ఎక్కడ పూర్తయ్యి ఆ డబ్బులన్నీ కూడా తన జాబుల్లో వేసుకోవడానికే కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కట్టి చూపించాడు, ఈయనేమో కట్టకుండా చూపిస్తాడు. ఏది ఏంటంటుందని అవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే ఈ గ్రాఫిక్స్ చూపిస్తాడు. ఈ గ్రాఫిక్స్ కానీ నువ్వు నిజంగా చేసి చూపించాలి కదా. ఒక ముఖ్యమంత్రి వచ్చారు, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రికి వచ్చాడు, అది కూడా ఒక ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఒక ముఖ్యమంత్రి గారి కుమారుడు అయ్యుండి మళ్ళీ తనే చేశారంటే ఒక పార్టీని పెట్టి ఒక ముఖ్యమంత్రిగా వచ్చి నేను పేదవాళ్ళకు మాత్రమే మంచి చెయ్యాలి, ఆరోగ్యశ్రీ కానీ అలాగే అమ్మఒడి కానీ ఇవన్నీ తీసుకొచ్చినవి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయనేమో అమ్మకు వందనం అని అంటున్నారు. అమ్మకు వందనం ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు? అందులోన
68 లక్షలు ఉంటే 68 లక్షల వాళ్ళకి ఇవ్వలేదు, 60 లక్షల వాళ్ళకి ఇచ్చారు. మిగతా 8 లక్షల వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పుడు కూడా నిధులు అందట్లేదని అంటున్నారు. మరి ఇదే విధానంలో చూసుకుంటే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ అనేది ఒక అభూత కల్పన స్కామ్, మేము పారదర్శకంగా గవర్నమెంట్లు గతంలో గవర్నమెంట్కి సంబంధించే కదా మెయింటెనెన్స్ అంతా చూశారు, మీకు ఏదన్నా లెక్కలు తేడా ఉంటే బెవరేజ్ కార్పొరేషన్లో చూసుకోండి, చెక్ చేసుకోండి ఏ విషయం ఉన్నా కానీ. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి, స్కిల్ డెవలప్మెంట్లో ఈయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి మిథున్ రెడ్డి గారి పైన పెట్టింది, ఇదంతా కూడా ఒక ఊహా కల్పిత కేసే అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎట్లా అంటారు? ఎందుకంటే పార్టీ ఇన్ఛార్జ్ కదా ఆయన. ఇప్పుడు అవన్నీ మద్యం కుంభకోణాలు, మద్యం లిక్కర్ స్కామ్ కేసులు ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏది సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది, ఏవి అవి ఏవైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ వదలదు కదా, వదలదు. ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడికైనా వెళ్తుంది, ఎలాగైనా చేస్తుంది. ముందు సిబిఐ వాళ్ళు కానీ సిఐడి కానీ వీళ్ళందరూ కూడా దేనికున్నారు, ఇలాంటివి ఏవైనా ఉంటే ముందు పట్టుకెళ్ళిపోతారు, తర్వాత చూద్దామని. కానీ అలాంటి సాక్ష్యాలు లేకుండా అవి సృష్టిస్తున్నారు, అంటే వాళ్ళు పుట్టిస్తున్నారు అనమాట. అంటే ఇవన్నీ కూడాను ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడితే చాలా మందికి అమ్మఒడి అందలేదు, వీళ్ళంతా కూడా వీళ్ళ జోబులు వేసుకున్నారు. జోబులు ఎక్కడ పడ్డాయి? ఇప్పుడు మీరు పెన్షన్లు ఇస్తాను, పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఇప్పుడు క్యాన్సల్ ఎక్కడేసి వస్తాను, అది ఎవరి దగ్గరికి వెళ్తానయో అసలు డబ్బులు వెళ్తానయో లేదో కూడా ఎవరికి తెలియదు. ఎందుకు? ఇంతకుముందు అయితే తమ్ము వేసుకొని డబ్బులు ఇచ్చేవారు, ఇప్పుడు క్యాన్సల్ ఎక్కడేసి వస్తాను. ఇంతకుముందు డీబీటీ సిస్టమ్ ద్వారా అమ్మఒడి కానీ అలాగే రైతులకు కానీ అలాగే శ్రీనిధి కానీ ఏవైనా ఇచ్చేటప్పుడు అంతా డీబీటీ సిస్టమ్ మీద, ఈ సిస్టమ్ మీద ఇచ్చేటప్పుడు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో ఆధార్ కార్డు ద్వారా వాళ్ళ అకౌంట్లో పడతాయి అవన్నీ. మరో మాట అంటున్నారు, గతంలో 2014 నుంచి 2019లో అసలు లిక్కర్ కేసు ఉంది చంద్రబాబు నాయుడు గారి పైనే, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని బయట ఉన్నారు. ఇప్పుడు విచారణకు వస్తే రేపు అది కూడా విచారణ అవుతుంది కదా, ఆయన ఇచ్చిన కంపెనీలే కదా, రాష్ట్రం విడిపోయాక మొదటి హయాం వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఎవరికైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళకి బిల్లులు రాక ఆగారు. తర్వాత మేము టెండర్లకు పిలిచాం, బిల్లులు ఎప్పుడైతే వాళ్ళకి రిలీజ్ అయ్యిందో మళ్ళీ సరుకు సప్లై చేశారు. ఇది ఏదైతే పారదర్శకంగా ఉందో ఏదైతే ఉందో అంతా కూడా గవర్నమెంట్ బిల్లింగే. ఏదైతే అప్పుడు ఈ హయాంలో కూడా గవర్నమెంటే కదా ఇవన్నీ నిర్వహించింది. మరి ఏమంటారు దీని గురించి? ఇదంతా కూడా లోపభూయిష్టంగా ఉంది, ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు అనేది నిజమేనా? జగన్ గారి వరకు అరెస్ట్ వస్తుందా? జగన్ గారి వరకు కూడా అరెస్ట్ వెళ్ళారు అనుకోండి, అరెస్ట్ వెళ్తే ఆయన ఒకటే అంటున్నాడు, మీకు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎందుకు అందరిని ఎందుకు కలగడం, మీరు డైరెక్ట్ నా దగ్గర రండి, మీకు ఏమైనా సాక్ష్యాలు ఉంటే తీసుకుని వెళ్ళండి, ఆ సాక్ష్యానికి నేను ఎప్పుడు భయపడను. ఆయన ఏంటంటే 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు భయపడలేదు, ఇప్పుడు ఏదో ఉత్త కేసు పెడదామని అంటే అది అవుద్దా? అలాంటివి ఏమైనా జరుగుంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో చెయ్యాలి. ఎందుకనంటే ఈయనకి ఎప్పుడు కూడాను ఎంతసేపు దాహం, ఏంటి కుర్చీ దాహం అలాగే పదవి దాహం. ఈ పదవి ఉండాలి, కుర్చీ ఉండాలి. నేను కుర్చీ మీద కూర్చుంటే ప్రతి ఒక్కడు సార్ నమస్తే సార్, సార్ నమస్తే సార్ అని సెల్యూట్ కొట్టించుకోవడమే. కానీ పేదవాళ్ళకి చేసింది ఏమి లేదు కదా. ఇప్పుడు జగన్ గారి మీద ఎందుకంటే పెడుతున్నారు, జగన్ గారు వచ్చారు, వచ్చేటప్పుడు అందరికీ తల్లికి వందనం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. అలాగే రైతులకి రైతు ఇది ఇస్తానన్నారు, ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి 18,000, ఆడవాళ్ళకి 18,000 ఇది ఇచ్చేవారు. మీరు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మీకు మీరుగా డెవలప్ అవ్వండి 18,000 ఇచ్చారు. ఇవన్నీ కక్షపూరితమైనవి. ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఇవన్నీ డబ్బులు ఇచ్చేస్తే మనకి రావు. మరి కొంతమందికైనా ఇస్తే బాగుంటుంది కదా, అవి కూడా చేయలేదు. మన అచ్చెన్నాయుడు గారు అంటున్నారు, అంటున్నారంటే అన్నీ చేసేసాం. ఏంటి చేశారు? ఒక అమ్మఒడి ఇచ్చారు, అమ్మఒడి వీళ్ళు 15,000 ఇవ్వకుండా ఒకరికో 8,000 9,000 పడ్డాయి. మిగతా అవి ఏంటంటే అమ్మఒడి 13,000 కొంతమంది పడ్డాయి, కొంతమందికి 8,000 పడ్డాయి, కొంతమంది 7,000 పడ్డాయి, కొంతమంది 9,000 పడ్డాయి. మిగతావి ఏంటి ఫ్రీ బస్ అన్నాడు. ఇవన్నీ చేయలేనప్పుడు మీరు ఎందుకండి చెప్పడం? చూస్తే పొంగూరు నారాయణ గారు అసహనంతో ఉన్నారు, నిర్మాణాల గురించి సరిగ్గా అవ్వట్లేదని చెప్పి. మరి తీసుకొస్తే సింగపూర్ కార్మికులు వచ్చి ఇక్కడ కట్టగలరా? ఒక పక్క చూస్తే ఈ నెల సింగపూర్ పర్యటన కూడా ఉంది కదా, దీనిపైన ఏమంటారు? ఆయన అసహనంగా ఉన్నారు. సింగపూర్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దోచిందంతా అక్కడ దాచుకోవడానికి వెళ్తానండి, అంతే. ఎందుకనంటే ఇక్కడ దోచిందంతా ఇక్కడ పెడితే అమ్మ నాయన నన్ను అరెస్ట్ చేస్తారు, ఇదే ఇక్కడ దోచిందంతా అక్కడ దాచుకోవాలి కదా. ఎందుకనంటే ఈ విదేశాల్లో దాచుకుంటే విదేశాల్లోకి వాళ్ళు వెళ్ళరు. కానీ అవన్నీ కూడా వస్తాయి, వచ్చిన టైం అప్పుడు మళ్ళీ జగన్ వస్తారని వీళ్ళకి ఒకటే పదవి దాహం పట్టుకుందా,
ఇప్పుడు ఏంటంటే గెలిచామన్న ఆనందం లేదు. మళ్ళీ జగన్ వస్తే మన పరిస్థితి ఏంటి? మళ్ళీ జగన్ వస్తే మన పరిస్థితి ఏంటి? గెలిచామన్న ఆనందం ఉండి ఏమయ్యా నేను మంచి చేయలేదు, ఇక నుంచి అయినా మంచి చేసి చూపిస్తాను అని చెప్పింది చూపించండి. జగన్ కన్నా నేను బెటర్గా చూపిస్తాను అనేసి అని అనండి. అవేం లేవు. కరెంటు బిల్లులు పెంచారు, మందు రేట్లు మేము పెంచం తగ్గించం అని అన్నారు. మందు రేట్లు పెంచారు. మందు బాబులు చాలా మంది ఇబ్బంది పడతాను. మందు గురించి నేనైతే కాదు, వాళ్ళు చెప్పడం చెప్తాను. అలాగే అమరావతి కడతాను అన్నారు, 3 ఏళ్ళలో కట్టేస్తాం అన్నారు. 3 ఏళ్ళు కాదు, సంవత్సరం అయింది కదా. ఈ సంవత్సరం నుంచి నీళ్ళు తోడుకుంటారు. ఆ మంత్రి నారాయణ గారు ఉన్నారా, ఆయన కూడాను అందరి మీద సిరాకు అయిపోతారు. అంటే మనం చేసిన న్యాయమైన పాలన అయితే ప్రకృతి కూడా సహకరిస్తుంది, పంచభూతాలు కూడా సహకరిస్తాయి. కానీ ఇప్పుడైతే ఏమీ సహకరించట్లేదు కదా. సహకరించట్లేనప్పుడు వీళ్ళు అసహనం అనేది ఎవరి మీద చూపిస్తారు? వాళ్ళ మీద, వీళ్ళ మీద, జగన్ గారి మీద పడాలి. ఇదేంటంటే అమ్మ ఓడి ఇచ్చాం కదా, జగన్ వాళ్ళు ఒకటే అంటున్నారు, ప్రజలు అడిగితే ఇస్తాం, జగన్ అడిగితే మేము అని అంటున్నారు. కానీ జగన్ గారి వల్ల కదా మామిడి రైతులు ఏదో ఆ డబ్బులు పెరిగాయి, అంతకుముందు లేకపోతే మేము కొనలేము, ఏం చేయలేము అని అంటారు. ఇప్పుడు ఎలా కొంటున్నారండి? జగన్ గారి వల్లే కదా. పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయన టికెట్ సినిమాకి సంబంధించి రేట్లు పెంచుకునే హడావుడిలో ఉన్నారు, కానీ అదే మద్దతు ధర రైతులకు ఇవ్వడానికి అంతగా ఆస్కారంగా లేదుగా ఆయనకి. అంటే పవన్ కళ్యాణ్ గురించి మనం ఎక్కువ మాట్లాడడానికి అవ్వదండి. ఎందుకనంటే ఏదో వచ్చాడు, ఏదో చేశాడు, వెళ్ళిపోతాడు. ఆయన ఏంటంటే ఆయన ఉన్నది హైదరాబాద్, ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ ఏదో చుట్టం చూపుకి వస్తాడు, చుట్టం చూపుకి వెళ్ళిపోతాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం కాదు కదండి. ఆయన డిప్యూటీ సీఎం అని ఆయన అనుకోవట్లేదు, ప్రజలందరూ కూడా అనుకుంటున్నాడు. ఏంటని డిప్యూటీ సీఎం గారు తర్వాత సీఎం గారు అని అంటున్నారు. కానీ డిప్యూటీ సీఎం కాదు. మొన్న ఒక డైలాగ్ వేసాడు కదా, నా యొక్క పనులు నచ్చితే ఉండండి, లేకపోతే మీ అందరు తప్పండి, మీతో మాకు పని లేదని. అంటే దేనికి ఆయన ఉండి దేనికి ప్రశ్నిస్తామని అన్నాడు. ఎవరిని ప్రశ్నించాడు? చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాడా? లేదే. జగన్ గారికి ఇప్పుడు కూడాను అధికారంలో ఉన్న జగనేనట, ప్రతిపక్షంలో ఉన్న జగనేనట. మరి ఆయన ఏమని ప్రశ్నిస్తాడు జగన్? జగన్ నువ్వు మరి రాలేవు, మేమే ఒక 10-15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, ఈ 10-15 సంవత్సరాలు ఉంటే జనాలందరూ అడుక్కోవడమే. దాని గురించి అయితే మాట్లాడతాడు. మరి మెట్రో రైలుకు సంసిద్ధం అంటున్నారు, టెండర్లు పిలుస్తున్నారు. ఇప్పుడు మెట్రో అంత అవసరం ఉందా? కంపెనీల వేటలో ఒక పక్క ఇంకా రాలేదు కదా, ఇప్పుడు మెట్రో అంత అవసరం దేనికంటారు? విశాఖపట్నం మెట్రో కావాలి ఇప్పుడు. విశాఖపట్నం మెట్రో అది అంత ముందే ప్రపోజల్ వచ్చింది. ఎప్పుడు జగన్ గారు ఉండేటప్పుడే ఆ ప్రపోజల్ వచ్చింది. అప్పుడన్నీ 30 కిలోమీటర్ల దూరంలో, అంటే కొమ్మాది నుంచి గాజువాక వరకు అనేసి ప్రపోజల్ వచ్చింది. అది అప్పుడులో ప్రపోజల్ ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ కదండి. అది ఆ ప్రపోజల్ అప్పుడే ఉంది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది ఏముందండి? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మేముగా ఏ ఒక్క కంపెనీ మేము తీసుకొచ్చామని చెప్పానండి. ఏ కంపెనీ తీసుకురాలేదు, ఏ కంపెనీ రాలేవు. అలాంటప్పుడు మెట్రో కూడా దేనికండి? ఆ మెట్రో వచ్చింది దేనికి వచ్చింది? అప్పుడు జగన్ గారు ఉండేటప్పుడు ఈ ప్రపోజల్ ఓకే అయింది. 30 కిలోమీటర్ల వరకు, ఏది విశాఖపట్నం అయితే కొమ్మ జంక్షన్ నుంచి గాజువాక వరకు అని నేను విన్నాను. అది ఒక్కటే విన్నాను. అది మరి మెట్రో అనేది అటు సైడ్ మరి దేని గురించి? మళ్ళీ ఇప్పుడు ఏంటంటున్నారు, ఫస్ట్లోన స్టీల్ ప్లాంట్ జగన్ అంటే జగన్ వల్ల అమ్మేశారు అని అన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉండడం, జగన్ ఉండడం వల్ల స్టీల్ ప్లాంట్ జోలికి వెళ్ళకపోతాను. అది కూడాను ఒక పద్ధతి. ఎందుకనంటే ఒకళ్ళు న్యాయంగా ప్రశ్నిస్తున్నప్పుడు మనం దానికి సమాధానం చెప్పే ఉండాలి. మనం ఏదో తూతూ మంత్రంగా మనం ఏదో చెప్పేసి ఏదో చెప్పేస్తే ఎలాగవుద్ది? మెట్రో రైలు అనేది మనకు అవసరం అనుకుంటే అది వేయచ్చు, లేకపోతే లేదు. ఎందుకనంటే ఇప్పుడు సిటీ బస్సులు అలాగే ఈ మెట్రో ఇవన్నీ కూడాను ఒక ఆదాయాన్ని పెంచేవే కదా. మన రాష్ట్రానికి కూడా ఆదాయం కావాలి కాబట్టి అవి ఉంచితే ఉంచవచ్చు, లేకపోతే లేదు. దానికి పాలన అని చెప్పి తొలి అడుగు పేరుతో గడప గడపకి ప్రోగ్రాం పెట్టింది కూటమి ప్రభుత్వం. నాయకులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఏమంటారు, నిజంగా అంతా బాగానే ఉందా? ఏమైనా ఛార్జీలు బాగా భారంగా ఉన్నాయా? మామూలుగా లేవు బాబు. ఫస్ట్ ఏమో కరెంట్ మీటర్లు ఇప్పుడు సంవత్సరంకి ఒకసారి మార్చితే పేదోళ్ళకి ఎలాగా అది వచ్చి ఆ మీటర్లు పాతే ఉండాలా, కొత్త మీటర్ అసలు వేయకూడదు. వీళ్ళు లాభాల కోసం, ఆదాయానికి బాగా చేయడం కోసమే, వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ కోసం కాదమ్మా, ప్రజల గురించి కూడా ఆలోచించాలా. కాబట్టి ఆ మీటర్లు తీసి పారేస్తే కొంచెం న్యాయం జరుగుద్ది. ఇంకేమైనా అడుగుతారా చెప్పండి. మరి మిగతా సంక్షేమ పథకాలు 6 చెప్పున్నారు కాబట్టి గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ పెన్షన్ టయానికి వస్తుందా? మిగతా అన్ని కూడా సక్రమంగా వస్తున్నాయి? తల్లికి వందనం కూడా కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు బాబు. కొన్ని వస్తున్నాయి.
హలో, కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. అసలే పైన ఖజానా లేదు. వాళ్ళైనా ఏం చేస్తారు? మన మీద వేస్తున్నారు. ఆ భారం వేయకుండా బాగా చేసుకుంటే మనకు మళ్ళీ 5 సంవత్సరాలు మనదే గవర్నమెంట్. జై చంద్రబాబు నాయుడు, ఓకే, జై జై పవన్ కళ్యాణ్. చూస్తూ ఉన్నారు వార్తల్లో కూడా ఈ పథకాలకి డబ్బులు లేవనేది మాట వాస్తవమే. ఏపీ అమ్మినా కానీ అంత డబ్బులున్నా సరిపోవు, పథకాలు ఉచితంగా ఇచ్చుకుంటే వెళ్తున్నా అంటున్నారు ఆయన కూడా. అవును భయ్యా, అసలు ఈ పథకాలు అన్న మాటే తీసేయాలి భయ్యా. అసలు ఇలా చేసే మనం నష్టపోతాను. ఇంత ముందు 20 ఏళ్ల క్రితం ఎలా ఉంది రాజకీయం? ఏది అన్ని పథకాలు లేవు, హ్యాపీగా జరిగింది. ఈ పెట్టిన తర్వాత ఖజానా ఖాళీ. ఖజానాకి మనం ఎక్కడిని తీసుకొచ్చి ఇస్తాం? మన జేబులో వేయాలా మీకు? కాబట్టి మీరు ఆలోచించి మీరే ఇదే చేసుకోవాలంటే. పట్టణంలోనేమో 2 సెంటు, పల్లెటూరులో 3 సెంటు ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారు. అవసరం లేదయ్యా సెంటులు గింటులు. మీరు మంచిగా గవర్నమెంట్ పాలన చేస్తే చాలయ్యా. ఈ కరెంట్ బిల్లులు, వాటర్ ట్యాక్సులు ప్రతిసారి పెంచడం అన్నది ఎప్పుడు లేదు ఇలాగా. బీజేపీ ప్రభుత్వం హిందీ భాషను ఎక్కువ నేర్చుకోండి అంటుంది. రాహుల్ గాంధీ గారు ఇంగ్లీష్ మీడియం గత ప్రభుత్వం ప్రవేశపెట్టి మంచిగా చేసింది ప్రభుత్వ స్కూల్స్ లో. మీ పిల్లలు మీరు కూడా ఇంగ్లీష్ మీడియమే కదా, బయట హిందీ నేర్చుకుంటున్నారా ఫారెన్ కంట్రీస్ లో అడుగుతున్నారు. ఈ 2 మంచి భాషలే బాబు. హిందీ కూడా మంచిదే, ఇంగ్లీష్ కూడా. ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ఇండియా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి 2 కూడా. హిందీ ఎక్కడైనా ఒకప్పటి నుంచి నడుస్తుంది, దాన్ని కూడా తీసేయలేము, దీన్ని కూడా తీసేయలేము. వార్తల్లో చూస్తున్నారు రాష్ట్రంలో లెక్కర కుంభకోణం అంతా స్కామ్ అంటున్నారు. కానీ అదేదో ఊరినే పెట్టారు, కక్షపూరిత చర్య. చంద్రబాబు నాయుడు గారు గతంలో జైల్లో పెట్టారు అంటారు. ఏమంటారు? నిజంగా లెక్కర్ స్కామ్ జరిగిందా? సిట్టు కేంద్రం కూడా గట్టి సీరియస్ గా ఉంది కదా. ఇది తాగేటోళ్లకు న్యాయం భయ. అనవసరం వాళ్ళకి ఇది అనవసరం మాటలే. దాని గురించి మనం మాట్లాడకూడదు. ఓకే, ఇంతటితో కథ సమాప్తం. నా పేరు అజీం వీడియోస్. ఓకే, ఇంచిపేట గాంధీ బొమ్మ. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి? సామాన్యులుగా చూసుకున్నట్లయితే 6 పథకాలు వస్తున్నాయా? మీ అభిప్రాయం? మా అభిప్రాయం అంటే ఇప్పుడు కొన్ని పథకాలు అయితే మొత్తం చూస్తున్నారండి. కొన్ని ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పరంగా అంటే ఈ జాబ్ హోల్డర్స్ ఆప్కాస్ అని పెట్టేసి దాంట్లో పథకాలు తీసేశారు. ఆప్కాస్ అనేది మెయిన్ 13,000 శాలరీ. 13,000 శాలరీకి కూడా 12,000 కంటే ఎక్కువ ట్రెజరీ నుంచి మీరు డ్రా చేస్తున్నారు. అందుకని చెప్పేసి మీకు పథకాలు తీసేసామని చెప్పేసి మాకు ఆపేశారండి. కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళకి ఏముంటుంది సార్? డైరెక్ట్ ఎంప్లాయీస్ అంటే అనుకోవచ్చు, మీకు కూడా ఇబ్బందులు ఎందుకు? పేపర్లో వాటిలో గవర్నమెంట్ ఎంప్లాయీని చూపిస్తున్నారండి. గవర్నమెంట్ ఎంప్లాయీకి మినిమం శాలరీ ఎంత ఉంటుందండి? బేసిక్ ఇవన్నీ ఉంటాయిగా, అవన్నీ ఏం చూపించట్లేదు. అసలు ఎక్కడన్నా సరే గవర్నమెంట్ వ్యవస్థలో 13,000 రూపాయలు జీతం ఉందా? కాంట్రాక్ట్ పేపర్లో వరకు ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీని చూపిస్తున్నారు. అంటే ఇది జగన్ గారి ప్రభుత్వంలో జరిగిందండి ఇది. కానీ ఈయన వచ్చిన తర్వాత మనకి ఏమన్నా చేస్తారని చెప్పేసి మేము మొన్న 59 రోజులు ధర్నా కూడా చేశారు. కానీ ఇప్పుడు ఒక 3,000 పెంచామని చెప్పేసి జీవో రిలీజ్ చేశారండి. ఈ ఇబ్బంది అయితే మరి ఎలా సార్? మీరు సంక్షేమ లిస్టులో రారుగా, మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే అదే రావట్లేదు. మేము ఇప్పుడు కనీసం మరి పెద్దవాళ్ళు పదవుల్లో లేనప్పుడేమో జనం చుట్టూ తిరుగుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎప్పుడైతే గెలిచిన తర్వాత నుంచి జనం వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు జనం ఎప్పుడు గెలిచిన తర్వాత జనం వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది ఎప్పుడైతే హోదా పదవులు లేనప్పుడు వీళ్ళు జనం దగ్గరికి వస్తున్నారు. ఉండబోతుంది సార్ తదుపరి మరి సంక్షేమ లిస్టు పక్కన పెడితే ఈ లెక్కల కుంభకోణాలు వీటితో హడావుడిగా ఉంది. కానీ ప్రభుత్వం సామాన్యుల సమస్యలు పట్టించుకుంటుందంట. అంటే 59 రోజులు ఒక కాంట్రాక్ట్ వర్కర్ గా ధర్నాలు చేసినా సరే కనీసం ఒక పెద్ద నాయకులు వచ్చి మేము మాట్లాడతాం, మేము చేస్తామని కూడా చెప్పలేదు. వాళ్ళు వీళ్ళకి ఏం చేశారో వీళ్ళు ఏం చేశారో అదే చూసుకుంటున్నారు తప్ప. మీరు చూస్తున్నారు కదా ధర్నా చౌక్ లో ఎవరో ఒకళ్ళు ధర్నా చేస్తానన్నారు మీడియా. కానీ మీడియా వాళ్ళు కూడా మనకి ధర్నా చౌకులు ఎందుకు ధర్నా చేస్తున్నారు సహకరించాలి. వాళ్ళ బాధల్ని అర్థం చేసుకొని మీడియా ద్వారాగా నాయకులకి తెలియజేయాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. పరిపాలన బాగుందా మేడం? ఎలా అనిపిస్తుంది? గతం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తున్నారు. పథకాల్లో కొన్ని వస్తున్నాయండి, కొన్ని రావట్లేదండి. ఇంట్లో ఎలా ఉంది మేడం పథకాలు? సంక్షేమ లిస్టులో ఏమేమి రాలేదండి. అన్ని కరెంట్ బిల్లులు అన్ని ఎక్కువే. ఇప్పుడు అన్ని ధరలు ఎక్కువే ఉన్నాయి. ఏంటంటే కొద్దిగా అటు ఇటుగా బతుకుతున్నారు బతికే వాళ్ళు. ఏముంది పేదవాళ్ళకి ఏముందండి? ఏం లేదు. ఏపీ టిడ్కో ఇల్లు అని ఉండేవి, అవి ఏమైనా వచ్చినాయా లిస్ట్? ఏం లేదండి. మాకేం గవర్నమెంట్ తరపు నుంచి ఏ ఇల్లు కానీ ఏం కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఏదైనా కావాలంటే వాళ్ళ ద్వారా జరిగేది. సో ఇప్పుడు ఎలా? ఇప్పుడు బాగానే ఉంది. వాళ్ళు ఉంటేనే కాదు, వాళ్ళు లేకపోయినా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా ఇల్లు కానీ ఏదైనా స్థలం కానీ వస్తే బాగుందని మేము అనుకుంటున్నాం. హిందీ నేర్చుకోవడం మంచిది అంటారా, ఇంగ్లీష్ మీడియమే బెటర్ అంటారా? ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా గతంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఎక్కువ హిందీలోనే అన్ని పాఠ్యాంశాలు ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ వాదన.
రాహుల్ గాంధీ గారు కూడా ఏమంటున్నారంటే మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియమే కదా అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం అంటారా హిందీ మీడియం ఇంగ్లీష్ మీడియమేనండి. ఎందుకంటారు కొంచెం వివరం. ఇప్పుడు నేర్చుకోవాలండి. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలందరూ అలాగే ఉంటే ఎలా కుదిరిద్ది? ఇప్పుడు కొద్దిగా బాగుండాలి కదా, అప్పట్లో కన్నా ఇప్పట్లో కొద్దిగా బాగుంది, ఇంకా బాగుండాలి కదా. పేదవాళ్ళకి పట్టణంలో కనుక 2 సెంటు, పల్లెటూరులో 3 సెంటు స్థలాలు ఇస్తామంటున్నారు. త్వరితగతిన ఈ పథకాల అమలు అనంతరం కూడా దానిపైన చర్యలు ఉంటాయి అంటున్నారు. ఏదైనా లిస్ట్ ఉందా? ఏమో మేమైతే చాలా సార్లు పెట్టామండి, మాకు ఏ పథకాలు రాలేదు, ఏం రాలేదు. గవర్నమెంట్ తరఫు నుంచి అయితే మాకు పింఛన్ ఒక్కటే మా అమ్మగారికి వచ్చింది, కానీ మాకు ఏది రాలేదు. ఇప్పుడు దాకా మాకు ఏది పర్లేదు, ఏది రాలేదు కూడా. ఎలా ఉంది మేడం? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి చేస్తున్నారా బాగా గట్టిగా? చేస్తారని మేము అనుకుంటున్నాం అండి. పేదోళ్ళకి ఇల్లు ఇస్తే చాలా బాగుండిద్ది. అమరావతికి విశాఖపట్నం కూడా మెట్రో రైలు అంటున్నారు. విధానం మంచిదని ఇప్పుడు అంత అవసరం ఉందా? కంపెనీలు ఇంకా రాలేదు కదా. మంచిదేనండి. ఏ పరంగా అంటారు అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో కారిడార్ ఉంటే ఒక 70-80 లక్షల మంది ఉంటే అనుకోవచ్చు ఒకేసారి. బాగానే ఉండిద్ది. ఇప్పుడు వాళ్ళు ఆలోచించి పెడుతున్నారు కాబట్టి బాగానే ఉండొచ్చు. మరొకసారి మరి మాజీ ముఖ్యమంత్రికి అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆయన కూడా అరెస్ట్ అయ్యే పర్వంలో ఉన్నారు కాబట్టి లిక్కర్ కేసులో ఎలా ఉంటుంది వార్తల్లో చూస్తున్నారు కదా. ఇక్కడ ఛాన్స్ ఇస్తే రావచ్చేమో, మరి మనకైతే తెలీదు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి, వీళ్ళు బాగానే చేస్తున్నారు కాబట్టి ఇంకొద్దిగా బాగా చేస్తే, లేని వాళ్ళకి అన్ని అందిస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఇంకా ఆడబిడ్డ నిధి ఇవ్వాలి మేడం మహిళలకి 1500 చొప్పున సంవత్సరం వారు 18,000 ఏమంటారు? మాకైతే రాలేదండి. తదుపరి ఏదన్నా లేట్ అయినా పర్లేదా పథకాలు? లేట్గా అయినా వస్తాయని నమ్మకం అయితే ఏం లేదండి. చాలా మంది ఏమో రావు అంటున్నారు, చాలా మంది ఏమో వస్తాయి అంటున్నారు. మేమైతే నమ్మకం పెట్టుకోలేదండి.